కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. వైసీపీ సినిమా అయిపోయిందని ఇక 100 రోజులే మిగిలింది అన్నారు. మరోవైపు గోదావరి జిల్లాల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారాయన. రేపు జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి. మార్చాల్సింది వైసీపీ ఎమ్మెల్యేలు కాదని సీఎం అభ్యర్థినన్నారు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే. ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నాం, మీరు చేసిన అవినీతి కక్కిస్తా పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరోవైపు కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పాటు పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్ష జరుపుతున్నారు. జనసేన టీడీపీ పొత్తుతో గోదావరి జిల్లాలో విజయావకాశాలు ఎక్కువగా పెరిగాయంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలయిక తర్వాత మాకు రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విజయావకాశాలు విపరీతంగా పెరిగాయి. ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మేము నెగ్గుతాం అనేటువంటి నమ్మకం కలిగింది. ఖచ్చితంగా మనం గతంలో ఉన్న పర్సంటేజ్ కంటే ఎక్కువ స్థాయిలో మన ఓటింగ్ పెరిగింది అనేటువంటిది మనం పెరిఫెరల్గా చూసినా అర్థమవుతుంది. అదే కాకుండా స్థానిక ఇన్ఛార్జీలతో మాట్లాడి ఏ స్థాయికి పెరిగాం మనం అనేటువంటి దాన్ని కూడా మదింపు చేస్తున్నారు. పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలపై 2 రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.